హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. నిన్న రెంటపాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోయిన సందర్భంలో తాడేపల్లి నుంచి ఆ ఊరికి చేరడానికి ఇంచుమించు 10 గంటలకు పైగా సమయం పట్టింది. 80 కిలోమీటర్లను రీచ్ కావడానికి అంత టైం ఎందుకు, ఇంత హంగామా ఎందుకని మన పచ్చ మీడియా సోకాల్ మీడియా పెడతా ఉంది, చూస్తూనే ఉన్నాం కదా. అయితే ఈరోజు తాజా కథనం ఏంటంటే, ఈ పర్యటనలో భాగంగా కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఎమోషన్‌కు గురై పల్నాడు నుంచే పౌరుషం, ప్రతీకారం అన్నీ చూపించిర్రు. నరుకుతాం, సంపుతాం అని చెప్పి ఏబిఎన్‌లో, ఆంధ్రజ్యోతిలో డిబేట్లు, మన కులపత్రికలో హెడ్‌లైన్స్. ఒకసారి ఆ వార్త చూసే ముందు నిన్న కనిపించిన పోస్టర్లు, దీని వెనకాల ఒక కుట్రకోణం ఉంది, చెప్దాం, మాట్లాడుకుందాం. కొట్టారు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, చెక్కేస్తాం. రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే మొదలు. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేటతలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం, ఒక్కొక్కడిని రప్పా రప్పా నరుకుతాం, నా కొడకల్లారా, ఎవడైనా రాని తొక్కి పడేస్తాం, అన్న వస్తాడు అంత చూస్తాం అని చెప్పి ఇట్లా పోస్టర్లు, ఫ్లెక్సీలు ఎవరి పేరుతో, రాజారెడ్డి, జగన్మోహన్ రెడ్డి బొమ్మలను పెట్టి ప్రదర్శించారు కదా. తీరా చూస్తే వీళ్ళ మీద పోలీసు వాళ్ళు ఇంచుమించు ఒక 100 మందికి పైగా కేసులు పెట్టిరని చెప్పి తాజా వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే ఈ పోస్టర్లు పెట్టింది ఎవరాయా అని ఆరాధిస్తే మన పచ్చకుక్కలే అని చెప్పి తెలిసిందనమాట. దీని మీద అంటే ముందే ఏదో సామెత చెప్తారు కదా, సూది కోసం సోదికెళ్తే పాత్రకు మొత్తం బయటపడింది అన్నట్టు. ముందు ముందే అన్నీ మన ఉక్కపోత, మన జాలింలోసని ఇవన్నీ ఆగవు కదా. వాటిని అడ్డం పెట్టుకొని నరుకుతాం, సంపుతాం, వైసీపీ కార్యకర్తల నరుకు భాష, జగన్ పర్యటనలో ఫ్లెక్సీలు పెట్టి బెదిరింపులు, పొదిలిలో తొక్కి పడేస్తామని హూంకరింపు, సత్తెనపల్లిలో రప్పరప్ప అంటూ డైలాగులు, రాజారెడ్డి రాజ్యాంగం తెస్తామని ప్రకటనలు, రౌడీ షీటర్లకు పరామర్శాల పేట అరాచకం, బెట్టింగ్లతో ఆత్మహత్య చేసుకుంటే విగ్రహం, జగన్ తీరు చూసి జనంలో విస్మయం అని చెప్పి ఇట్లా రాసేసుకుంటాం అనమాట. తీరా చూస్తే ఏం తెలియదా అంటే, ఈ పోస్టర్లు ప్రదర్శించినోడు మన పార్టీ కార్యకర్త అని చెప్పి మొత్తం వైసీపీ వాళ్ళు తీసి, ఇదిగో ఇది నంబర్ ఎక్కడ టీడీపీ ఆ సభ్యత్వ నమోదు వెబ్సైట్ ఉంటుంది కదా, దానిలోకి వెళ్ళి కొట్టి చూస్తే 23911302 అనే నంబర్ మీద ఏమని, రవితేజ బొల్లెద్దు, పోలింగ్ బూత్ నెంబర్ 117, 88 తాళ్ళూరు గ్రామం, క్రోసూరు మండలం, పెదకూరపాడు మండలం, పెదకూరపాడు నియోజకవర్గం, పల్నాడు జిల్లా. వాళ్ళ నాయన కూడా గత ఎన్నికల్లోనే వైసీపీలో ఉండే, యాక్చువల్గా టీడీపీలో జాయిన్ అయ్యి, ఆయన జాయిన్ అయిన తర్వాత కొడుకు కూడా టీడీపీ సభ్యత్వం తీసుకొని యాక్టివ్గా పాల్గొంటున్నారు. ఇట్లాంటి వాళ్ళనంతా ఉసిగొల్పి ఆ ప్లకార్డులను ప్రదర్శించి నిన్న ఇదే ఇన్సిడెంట్లో ఈ జగన్ పర్యటనలోనే ఒకడు పోలీసు మీద రాళ్ళెక్కుతూ ఉంటాడు అనమాట. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. అది మన ఐటీడీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో, ఫేస్బుక్ హ్యాండిల్లో పెట్టిండ్రు. మరి వీళ్ళందరినీ బయటకు తీస్తే మొత్తం ఇలా ఇంతకుముందు చెప్పిన కదా, సూది కోసం సోదికెళ్తే పాతరంకు మొత్తం బయటపడ్డట్టు ఈ అల్లరి మూకలందరినీ ఈ జనంలోకి చొప్పించి ఏం చేద్దాం అనుకొని, అసలు ఈ తండ్రి కొడుకుల పార్టీలో అదేం విచిత్రమో, సెల్ఫ్ గోల్స్ వీళ్ళే వేసుకుంటారు, ఈజీగా వీళ్ళే దొరికిపోతూ ఉంటారు అనమాట. చాలా గమ్మత్తుగా ఉంటుంది కదా. నిన్న ఒక్కొక్కరి అభిమానం, పంట పొలాల్లో బైకులు వేసుకొని మొత్తం చూసిరు కదా. ఒక ఎమ్మెల్యేను 11 సీట్లకు పరిమితమైన మాజీ ముఖ్యమంత్రిని అడ్డుకునేందుకు, నిర్బంధాలు విధించేందుకు ఏకంగా 32 చెక్ పోస్టులు, ఒక ఊరికి నుంచి కనెక్షన్ లేకుండా 32 చెక్ పోస్టులు పెట్టిన చరిత్ర మన దిక్కుమల్ల పాలనదిలే. కానీ అన్ని నిర్బంధాల మధ్య జనాలు ఎంత పెద్ద ఎత్తున పోటెత్తిండ్రో, ఆ సత్తెనపల్లి సెంటర్లో కానీ, ఆ రెంటపాలెం ఊర్లో కానీ ఏ రేంజ్లో జనం మూగిండ్రో చూసిరు కదా. పోలీసులు ఏమైనా అడ్డుకోగలిగిరా? ఎక్కడికక్కడ బారికేడ్లను బద్దలు కొట్టి చెక్ పోస్టులను అన్నింటినీ తన్నేసి వెళ్ళిపోయారు అనమాట. ఈ అభిమానం ముందు ఈ అల్లరి మూకల అల్లరి ఎవరికి అవసరం? ఒకసారి ఆలోచించాలి కదా. పాపం ఆ తల్లిదండ్రులు ఏమో 2000 3000 ఇస్తామని చెప్పి చెప్తే ఇదంతా చేయాల్సి వచ్చింది, నా కొడుకు భవిష్యత్తు ఏం కావాలని చెప్పి వాళ్ళు రోధిస్తూ ఉన్నారంట. ఏం కాదులే, 2-3 రోజులు బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే మన కూటమి పాలనే కదా అధికారంలో ఉన్నది, రెడ్ బుక్ రాజ్యాంగమే కదా. మన కార్యకర్తలకైతే వెంటనే బెయిల్ వచ్చేస్తుంది, అవతల వాళ్ళకే టైం పడుతున్నట్టు. అది దానికోసం సుప్రీంకోర్టు దాకా గడప దొక్కాలే. మన కార్యకర్తలకు ఏం కాదు, స్టేషన్ బెయిల్తోనే బయటకు వచ్చేస్తారు వెంటనే. సో ఇది ఫ్యాక్ట్ అనమాట. గతంలో రెడ్ బుక్, టీడీపీ ఫర్ ఎవర్ అని చెప్పి ఇట్లా ప్రదర్శించిన వాళ్ళని ఏమీ చేయాలి ఈ కూటమి సర్కార్. ఎవడైనా రాని తొక్కి పడేస్తాం అని చెప్పి ఇట్లా ప్లకార్డులు ప్రదర్శించింది ఎవరాయా అంటే మన పచ్చపాటి కార్యకర్తలే అని చెప్పి తేలిందనమాట. దీంతోన ఈ సెల్ఫ్ గోల్తోన మళ్ళీ దీని మీద ఏం డిబేట్ నడిపిస్తారో. మన అసలే అన్న ఉన్నాడు కదా, పెద్ద తాడన్న వెంకటకృష్ణ, ఈ మాత్రం దానికి ఇంత హంగామా అవసరమా అని చెప్పి డిబేట్లు పెట్టి అక్కసనంతా వెళ్ళగక్తా ఉన్నాడు కదా. మరి దీని మీద
తీరా వెళ్ళింది మన పార్టీ కార్యకర్తనే, మన కుల పార్టీ కార్యకర్తనే అని చెప్పి తెలిసిన తర్వాత ఇప్పుడు ఏ రకమైన డిబేట్లు పెడతారో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.